ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానం మన ప్రభు మనతో మాట్లాడుచుండగా ఆయన 1 తిమోతి పత్రిక 4:12 మాటలోనో ప్రవర్తనలోనో విశ్వాసములోనో పవిత్రతలోనో విశ్వాసమునకు మాదిరిగా ఉండవలెను. మన మాటల్లోనో మన యొక్క పవిత్రములోనూ ప్రతి విషయంలో కూడా ఆయనకు మంచివారుగా కనిపించాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. మరి 1 తిమోతిలోనే 4:12 ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మన ప్రవర్తన దేవునికి అది మంచిగా కనిపించాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తానికి, దేవుని కృపకు, విశ్వాసములో కూడా నమ్మకం ఉండాలి. ఆయనకు మాదిరిగా మనము కూడా జీవించాలి. ఆయన చిత్తములో ఉండాలని ప్రభు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి, కలువరి ప్రేమలో ప్రతి కుటుంబం కూడా నూతనమైన మనసు కలిగి, ఉదయమనే ఆయనలో విశ్వాసము కలిగి, మన మాట ఏదైతే మనం మాట్లాడుచున్నామో ఆ మాట దేవునికి ఎంతో ఇష్టకరంగా ఉండాలి, మనుషులకు ఇష్టకరంగా ఉండాలి. అపవిత్రమైన మాటలతో మనము ఎవరితో కూడా మాట్లాడకూడదు. పవిత్రమైన మాటలతో ప్రభునే స్తుతించాలి, ప్రభునే గణపరచాలి. మరి అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు అవిశ్వాసంలో జీవిస్తున్న బిడ్డ, మన ఆత్మను త్వరగా తండ్రికి అనుకూలముగా తిప్పుకోవాలి. విశ్వాసంలో బలంగా ఉండాలి. ఆయన చిత్తములో, ఆయన కృపలో మనం ఉండటానికే ప్రభు మనకి సమయం ఇచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలువరి ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో మీరు విశ్వాసం కలిగి, నమ్మక కలిగి, మీ మాటల్లో ప్రవర్తనలలో మంచిగా జీవిస్తున్నట్లయితే, ఆయన ఉపదేశములు కూడా మంచిగా మీరు విని అంగీకరించినట్లయితే, వారు బుద్ధి కలిగిన కుమారులు కుమార్తె అంటున్నాడు. ఆయన ఉపదేశము ఎలా మరి మనం అంగీకరించాలంటే, ఆయనలో ఉన్నట్టి శక్తిని బలాన్ని పొందుకున్నట్టి ఆత్మ సంబంధమైన బిడ్డలు, మరి అలాంటి వారు ఉపదేశం ఉన్నట్టు వారు ఎలాంటి వారు అంటారు? వాళ్ళు బుద్ధి కలిగిన వారు. మరి బుద్ధి కలిగిన మనము కూడా ఆయన చిత్తములో, ఆయన కృపలు ఉండాలని ప్రభు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. నూతనమైన వాగ్దానముతో అనుదినము నీ కుటుంబములో ఒక నూతనమైన మాట ప్రభు వినాలనుకుంటున్నాడు. ఒక నూతనంగా నువ్వు విశ్వాసం బలం పొందుకున్నట్టు ఆయన అనుకుంటున్నాడు. బలహీనమైన విశ్వాసం నుంచి విడుదల పొందుకున్నట్టుగా ప్రభు నిన్ను ఆశిస్తున్నాడు. మరి ఆ కుటుంబం ఏ కుటుంబము? నీతిమంతుల కుటుంబమేనా? అయితే వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, తండ్రికి నచ్చిన ప్రవర్తనగా ఉంటారు. అపవిత్రులుగా ఉండక పవిత్రులుగా ఉండి దేవుని నామములో వారు వర్ధిల్లుచున్న బిడ్డలుగా ఉంటారు. లోకములోనే ఒక వెలుగుగా వారు కనిపిస్తారు. కాబట్టి ఆయన అంటున్నాడు, బిడ్డా, నీ ప్రవర్తన యందును నువ్వు వెలుచున్న ప్రయాణమందు ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా దేవుని నామానికి పరిశుద్ధులుగానే కావాలి. మరి ఆ పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడుచున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎక్కడ తిరుగుచున్నావు, ఏం చేస్తున్నావు, దేవుని మాటలు అంగీకరిస్తున్నావా? అంగీకరించిన బిడ్డ అంటున్నాడు, నన్ను కరుణించుము, నా ప్రార్థన ఆలకించుము, నా బాధలు అన్ని కూడా మీ చిత్తములోనే, నా ప్రవర్తన సరిగా ఉన్నట్లయితే అన్ని కూడా మీ నామములో వెలుగై ఉన్నట్టుగా. మరి ప్రభునామములు ఈరోజు ఎంతోమంది అయితే ఆ విధమైన ఉద్దేశంతో కలిగి ఉంటున్నారు, వారి కుటుంబంలో ఆశీర్వదింపబడి దీవింపబడుచున్నాయి గనక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాతిశయం గల తండ్రి, మీరు అడిగిన మాట ప్రకారం అయా ఇదిగోనైనా మీ ప్రవర్తనలో, మీ మాటలు ఎందుకు కానీ, మీరు విశ్వసిస్తున్న విశ్వాసములో కానీ, మరి అపవాది సాతాను శోధనలకు ఎవరు లొంగిపోక దేవుని నామమును మయంపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈరోజు ప్రతి కుటుంబాన్ని అనుదినము నూతనమైన పరిశుద్ధమైన మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి హృదయముల వారికి ఆనందము కలగాలని, మీ విశ్వాసం మిమ్మల్ని బలపరచునని మరి తండ్రి చెప్తున్నాడు. కాబట్టి మరి మంచి విశ్వాసము, గట్టి విశ్వాసముతో దేవుణ్ణి మయపరిచి దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటారని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.